ఆదిలాబాద్ జిల్లాలో అక్షర చిట్ ఫండ్స్ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్షర చిట్ ఫండ్స్ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ దంపతులు శ్రీనివాసరావు, శ్రీవిద్యపై 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 6 నెలలుగా అక్షర చిట్ ఫండ్స్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు 15 రోజుల క్రితం భార్య శ్రీవిద్యను హనుమకొండలో అరెస్ట్ చేయగా ఇవాళ ఆదిలాబాద్ శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. మన టీంకి గోవా పంపి అతనికి అక్కడి నుంచి పట్టుకోవడం జరిగింది. దీనిలో ఇతను A1 ఉన్నారు. ఇతని పైన 96 కేసెస్ మన తెలంగాణ స్టేట్లో అయినాయి. ఇంకా కూడా చాలామంది బాధితులు ఉన్నారు. ఈ కేసెస్ మేజర్గా ఇతను అక్షర చిట్ ఫండ్ ఏర్పాటు చేశారు 2009. దానికంటే ముందు ఇతను 2003 నుంచి కపిల్ చిట్ ఫండ్లో ఒక అకౌంటెంట్ లాగా పనిచేసి 2009లో ఇతను అక్షర చిట్ ఫండ్ ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. 2020-2021 వరకు కొంచెం మంచి కంపెనీ మంచిగా నడిచింది, అందరికీ రిటర్న్ ఇచ్చారు. దాని తర్వాత కొంత కోవిడ్ వల్ల లేకపోతే ఇతను ఆ ఫండ్ డైవర్జన్ వల్ల ఎవరైనా డబ్బు బాధితులు ఉన్నాయి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సింది ఫండ్స్ ఎక్కడైనా వేరే చోటలు అక్షర ప్రాపర్టీస్ పేరు పెట్టి అక్షర టౌన్షిప్ పేరు పెట్టి అక్కడ ఫండ్ డైవర్జన్ అట్లయినా ఇతను డైవర్జన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత జనాలకి డబ్బు రిటర్న్ ఇవ్వడం కొంచెం కష్టమైంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ బికేమ్ లైక్ ఒక అంటే పిరమిడ్ లాగా వచ్చి అందరు అడగడం స్టార్ట్ చేశారు. ఇతను